నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా? ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పై ఉగ్రవాద కదలికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఉగ్రవాద మూలాలు గతంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా చెప్పేవారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందినటువంటి ఉగ్ర సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు సేఫ్ అన్నది అనుమానాలు మొదలవుతున్నాయి. మొన్న అన్నమయ్య జిల్లా, నిన్న సత్యసాయి జిల్లా, అంతకుముందు విజయనగరం, ఇలా వరుసగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కొందరు వ్యక్తులు రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ధర్మవరం పట్టణంలో నూర్ మహమ్మద్ స్థానికుడు. చిన్నపాటి నుంచి ఉర్దూ మీడియం స్కూల్లో చదివిన నూర్ మహమ్మద్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం ఒక టీ షాప్ నిర్వహిస్తూ అది సరిగా సాగకపోవడంతో సొంత వ్యాపారాన్ని వద్దనుకుని వేరొక హోటల్లో వంట మనిషిగా పనికి చేరాడు. ఎవరికి అనుమానం రాకుండా అందరిలో ఒక సామాన్య వ్యక్తులుగా తిరుగుతూ ఉండేవారు నూర్ మహమ్మద్. ఏకంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థలతో లింక్ ఏర్పాటు చేసుకుని ముస్లిం యువతను ఉగ్రవాదం వైపుకు వెళ్లేలా ప్రేరేపించడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. నూర్ మహమ్మద్ కుటుంబ నేపథ్యం చూసుకుంటే నూర్ తల్లిదండ్రులు బీడీలు చుట్టుకుంటూ వ్యాపారం చేసేవారు. తండ్రి మరణం తర్వాత నూర్ తల్లి, నూర్ మహమ్మద్ అలాగే అక్క చెల్లెళ్ళు ధర్మవరం పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నారు. నూర్ మహమ్మద్కు సుమియా అనే మహిళతో వివాహం జరిగింది. వీరు గత 6 నెలల క్రితం ఇద్దరూ కూడా కుటుంబ కలహాలతో విడిపోయారు. తమ కుటుంబ సభ్యులు మాత్రం నూర్ మహమ్మద్కు ఎలాంటి విషయాలు తెలియని 3 రోజుల నుంచి నూర్ మహమ్మద్ ఇంటికి కూడా రాలేదని, తను పనిచేస్తున్న షాప్ వద్దకు వెళ్ళి అడిగితే ఎక్కడికి వెళ్తాడులే అమ్మా, వస్తాడులే అని చెప్పి పంపించి వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున కొంతమంది పోలీసులు తమని ఇంటికి తీసుకువచ్చి ఇంటిని మొత్తం సోదాలా నిర్వహించారని, ఏం జరుగుతుందో కూడా తమకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయామన్నారు. మహమ్మద్ ఇంటిని సోదాలా నిర్వహించిన ధర్మవరం పట్టణం పోలీసులు, ఎన్ఐఏ అధికారులు, ఐబీ అధికారులకు నూర్ మహమ్మద్ ఇంట్లో ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని బుక్స్, సిమ్ కార్డ్స్ దొరికాయని పేర్కొన్నారు. అక్కడి నుంచి ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో నూర్ మహమ్మద్ను ఎన్ఐఏ, ఐబీ అధికారులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. నిషేధిత ఉగ్ర సంస్థల సోషల్ మీడియాలోనూ, వాట్సాప్ గ్రూపులోనూ నూర్ మహమ్మద్ చాలా యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరచూ పాకిస్తాన్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసేవాడని, అలాగే అందులో ఉన్న సభ్యులకు వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడినట్లు విచారణలో వెల్లడించింది. సుమారు 29 ఉగ్రవాద సంస్థల సోషల్ మీడియా గ్రూపుల్లో నూర్ మహమ్మద్ యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లో జైషే మహమ్మద్ మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థ భారత్పై ఉగ్రదాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. భారత్లో అతనిపై వారెంట్లు ఉన్నాయి. ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో నూర్ మహమ్మద్ సంబంధాలు కలిగి ఉండడం ప్రస్తుతం భారతదేశంలో ఒక సంచలనంగా మారింది. ధర్మవరం పట్టణం అనేక వ్యాపారాలకు నెలవు. ప్రధానంగా ధర్మవరం చీరలు, సిల్క్ బిజినెస్ ఎక్కువగా ఇక్కడి నుండే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ధర్మవరంలో పనిచేసేందుకు ఎక్కువ మంది ఈ పట్టణానికి చేరుకుంటూ ఉంటారు. ఇదే పట్టణంలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు అనధికారికంగా తెలుస్తోంది. ప్రస్తుతం నూర్ మహమ్మద్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తేలటంతో ధర్మవరం పట్టణంలో పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచారు. ఇతర దేశాల నుంచి ఇక్కడ పని కోసం వచ్చిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.